సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. ఈరోజు మన అతిథి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సుధీర్ రెడ్డి గారు. నమస్తే అండి. బాగున్నారా? ఫైన్ అండి. అంటే బీఆర్ఎస్లో మీరు ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మిమ్మల్ని చూశాను. మంచి వైట్ అండ్ వైట్లో వైట్ షర్ట్, ప్యాంట్ వేరేదినా వైట్ షర్ట్ అయితే కంపల్సరీగా ఉండేది. ఈరోజు కలర్ ప్యాంటు ఇది డాట్ షర్ట్ వేసుకొచ్చారు. ఏంటి అధికారంలో ఉన్నప్పుడు అలా, ఈరోజు ఎమ్మెల్యే అయినప్పటికీ అధికారంలో లేరు కాబట్టి ఇలా ఉన్నారు? అంటే అధికారానికి డ్రెస్సింగ్కి సంబంధం లేదండి. కాకపోతే ఏంటంటే ఇవాళ నేను కాన్స్టిట్యున్సీకి వెళ్ళలేదు, మా ఫ్యామిలీ ఒక ఫంక్షన్ ఉండే. ఓకే. కాబట్టి ఆ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాను కాబట్టి నా వైఫ్ని అక్కడ డ్రాప్ చేసి మీ ఇంటర్వ్యూ అటెండ్ చేసి మళ్ళీ ఆ ఫంక్షన్ పోవాలి. అవునా? మళ్ళీ రాజకీయ నాయకులు ఫంక్షన్ ఏది ఉన్నా ఎక్కడైనా మామూలుగా కంటిన్యూ అయ్యేది వైట్ అండ్ వైటే కంటిన్యూ అవుతారు కదా, కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. మా ఇన్నర్ ఫ్యామిలీ సర్కిల్, ఫ్యామిలీ ఫంక్షన్ ఓన్లీ చిన్న ఒక 10 ఫ్యామిలీ సర్కిల్స్. కాబట్టి ఇక ఫ్యామిలీ సర్కిల్లో ఎట్లా ఉంటాం, కాన్స్టిట్యున్సీ పోలే కాబట్టి ఈ బట్టలు. ఓకే ఓకే. పుట్టింటికి ఎప్పుడు వెళ్తున్నారు? పుట్టిల్లు ఎక్కడుంది? పుట్టిల్లు లేదా మీకు? నాకేం పుట్టిల్లు లేదు. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు మీరు? అచ్చా, అదా అక్కడ పోయేది ఏం లేదండి. లాస్ట్ టైం మీరు కూడా ఈ ప్రశ్న అడిగింది. మళ్ళీ లాస్ట్ టైం అడిగితే చెప్పిన మీకు ఎక్కడ పోయేది లేదు, ఇంట్లోనే ఉంటాం, ఫైట్ చేస్తాం. కానీ ఆ ఫైటింగ్ స్పిరిట్ ఎక్కడ కనిపించడం లేదు సుధీర్ రెడ్డి గారు అని అంటున్నారు. చాలా అంశాల్లో కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. అంతో ఏంటంటే హరీష్ రావు గారు అయితే పోరాటం చేస్తున్నారు, రాజీనామాలకు వెళ్ళారు. ఆయన ఆగస్టు 15 లోపల ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే, రుణమాఫీతో సహా 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే నువ్వు రాజీనామా చేస్తే నేను రాజీనామా చేస్తాను అనే ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు కదా అమరవీరుల స్తూపం దగ్గర, అసెంబ్లీ దగ్గర. అంటే అలాంటి పోరాటాలు కనిపిస్తుంది. సుధీర్ రెడ్డి గారి నుంచి ఏం పోరాటాలు కనిపిస్తుంది? అదే అండి, మేము చెప్పిన కానీ ఇంతకుముందు మీ ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం 6 నెలల వరకు వేచి చూస్తాం, 6 నెలల వరకు మాట్లాడము. 6 నెలలు అయిపోయింది కదా. 6 నెలల వరకు వేచి చూస్తాం. 6 నెలలు ఇప్పుడిప్పుడే అయిపోయింది, చూస్తాం. ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేసి ఇంకో అదనంగా 20-25 రోజుల నుంచి వెయిట్ చేస్తాము. ఆ 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మేము అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాము. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల పక్షాన మాట్లాడతాము. ప్రజలకు ఏదైతే గ్యారెంటీలు ఇచ్చిందో ఎందుకు ఇస్తలేడని చెప్పి నిలదీస్తాము. 6 గ్యారెంటీలు పక్కన పెడతాం. మీది అర్బన్, మీరు అర్బన్లో ఉన్నారు కాబట్టి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. మీకు 6 గ్యారెంటీతో పెద్దగా లేకపోయినా లోకల్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫ్లైఓవర్ పనులు ఎంత శరవేగంగా జరిగాయో, మీ అంతర్గత రోడ్లన్నీ కూడా చాలా స్పీడ్గా చేశారు మీరు. ఇప్పుడు ఆ రోడ్డు పనులన్నీ కూడా ఆగిపోయాయి అంటున్నారు, పెద్దగా జరగడం లేదంటున్నారు కదా. వాటిని త్వరితగతిన పూర్తి చేయించడానికైనా కూడా మీరు పోరాటం చేయాలి కదా. అంటే ఇప్పుడు పోరాటం అనే పద్ధతి ఎట్లుంటుంది, ఫస్ట్ పోయి మనం రిప్రజెంట్ చేయాలి, మాట్లాడాలి, అడగాలి. అడిగినాక దాని తర్వాత వేచి చూడాలి. వేచి చూసినాక అప్పటికి చేయకపోతే పోరాటం చేయాలి. మీరు ఆల్రెడీ నేను నిన్న 4th నాడు ఎలక్షన్ కోడ్ అయిపోయింది. వాటర్ వర్క్స్ ఎండీని గెలిచాను, హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీని గెలిచాను. నిన్న జిహెచ్ఎంసీ కమిషనర్కి వెళ్దామంటే ఆయన లీవ్లో 2 వీక్స్ లీవ్లో ఉండే కాబట్టి చీఫ్ ఇంజనీర్ని కలిశాను. ఇవన్నీ పేపర్లో వచ్చినాయి ఫొటోస్. ఎందుకంటే నా కార్యాచరణ మొదలుపెట్టిన నా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా అధికారుల సమక్షంలో ఒకసారి వారి దృష్టికి తీసుకొచ్చి వేగవంతం చేయించే ప్రయత్నం చేస్తున్నా. కానప్పుడు ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తా, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా. వారు చేస్తే పర్వాలేదు, చేయకుంటే మళ్ళీ మా పోరాటం చేయాల్సిందే కండి, తప్పదుగా. ఖచ్చితంగా నమ్మచ్చా? తప్పదు కదా. కానీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి పార్లమెంటు ఎన్నికల వరకు వేచి చూశారు సుధీర్ రెడ్డి గారు కావచ్చు. దాదాపు ఒక 20 మంది అయితే బీఆర్ఎస్లో ఈ గోడ నుంచి ఈ గోడ పై ఆ గోడలో ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ నుంచి ఆ కాంపౌండ్లోకి దూకడానికి సిద్ధంగా ఉన్నది. మన పార్లమెంట్ ఎన్నికల్లో తేలిపోయింది ఈ పార్టీ పరిస్థితి, ఏదో తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో ఏంటి, ఎప్పుడు చెరబోతున్నారు సుధీర్ రెడ్డి గారు తదితరులంతా కూడా అనేది అందరిలో ఒక తలెత్తుతున్న ప్రశ్న. చూడండి, ఇప్పుడు అనేక డేట్లు పెట్టిన మీడియా వాళ్ళు ఒక 100 డేట్లు పెట్టుంటారు. ఈ డేట్ నాడు పోతుండ్రు, ఈ డేట్ నాడు పోతుండ్రు సుధీర్ రెడ్డి గారు అని చెప్పి. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యే అనేక డేట్లు పెట్టిండ్రు. ఇప్పటిదాకా వాళ్ళు పెట్టిన డేట్లు అన్నీ అయిపోయినాయి. ఇంకా కొత్త డేట్లు ఇంకెన్ని పెడుతుందో నాకు తెలియదు. వాళ్ళు పెట్టుకుంటూ పోతూనే ఉంటారు. వాళ్ళు అంతే డేట్లే పెట్టాలి కానీ ప్రాక్టికల్గా ఏం చూడలేరు వాళ్ళు. కాబట్టి ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ అయిన వార్త కాదండి. ఎట్టి పరిస్థితుల్లో మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉంటాం, పోరాడతాం, ఫైట్ చేస్తాం. తప్పనిసరిగా మళ్ళీ ప్రజల్లో మాకు మంచి ఆదరణ బీఆర్ఎస్ పార్టీకి లభిస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు బీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్ళారంటారు? అప్పటి టీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారంటారు? మీకు అప్పుడు చెప్పాకండి ఇంటర్వ్యూలు, అనేక ఇంటర్వ్యూలు చెప్పాను.
కాంగ్రెస్ పార్టీలో నాకు టికెట్ ఊరికే రాలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు. పోరాటం చేస్తే వచ్చింది. ఇవ్వలేదు అంటే పోరాటం చేస్తే కాదు, ద్రోహం చేసి నా టికెట్ నరికేశారు. నా టికెట్ వేరే పార్టీ మిత్రపక్షమైన తెలుగుదేశంకి వదిలేశారు. తెలుగుదేశం అధినేత వాళ్ళ అభ్యర్థిని ప్రకటించి అంతా జరిగిపోయింది. జరిగిపోయినాక నాకు మిత్రులు ఏవైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ వల్ల నేను మళ్ళీ ఆ జరిగిపోయిన ప్రకటించిన అభ్యర్థిని మార్చడం వల్ల నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చింది. వీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఓకే, కాబట్టి ఆ కోపంతో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన. ఆ కోపంతో వెళ్ళలేదు, నియోజకవర్గం అభివృద్ధి అదంతా ఏం లేదు. అంటే ఆ కోపంతో పాటు ఎట్లాగో వెళ్తున్న ఒక నిర్ణయం తీసుకుంటాను. జీవితంలో మొదటిసారి ఒక నిర్ణయం తీసుకుంటాం, మేజర్ నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి నా ప్రజలకు బాగానే జరగాలి. కాబట్టి నేను వెళ్తూ ఒక కొన్ని కండిషన్లు పెట్టాను. నా నియోజకవర్గానికి ఈ లాభం జరగాలని చెప్పినాము. దాదాపు అన్నీ చేశారు కండి. ఓకే, మరి ఇప్పుడు కూడా ఆ నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించేవారైతే గిన పార్టీ మారుతారు అంటే పార్టీ మారే అవకాశం ఉందా అనేసి. అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే పెద్ద పనులు ముఖ్యమంత్రి స్థాయిలో జరగాల్సిన పనులన్నీ నేను చేసేసేసిన. ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో జరగాల్సిన పనులు 1-2 ఉన్నాయి కానీ ఎక్కువ లేవు. అప్పుడు టిమ్స్ హాస్పిటల్ అనుకోండి, లేకపోతే 118 జీవో అనుకోండి, ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గింపు అనుకోండి, ఇవన్నీ కూడా నేను చేసేసాను ముఖ్యమంత్రి స్థాయిలో. ఇప్పుడు అంత పెద్దగా ఏం లేవు. పార్టీ మారే ప్రసక్తే లేదు. అందుకోసం పార్టీ మారాల్సిన అవసరం కూడా లేదు. ప్రమాణం చేయగలరా? ఆ రోజు చేసాక మీరే చేపించారు మళ్ళా చేయగలుగుతారా? లేదండి, అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు. లేదండి, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఏమన్నారంటే బీజేపీ విషయాన్ని గురించి ఒక రిపోర్టర్ మాట్లాడితే బీజేపీ ఉంది 1 or none అన్నారు అనమాట. 1 లేదా 0 సీట్లు వస్తాయి వాళ్ళకు, 1 or none అని చాలా తేలిగ్గా కొట్టిపాడేశారు. కానీ అది మీకే వర్తించింది అనమాట. ఈరోజు 1 or none అనేది మీకు గుండు 0 కట్టేశారు. ఉన్న 17 పార్లమెంటులో 8 బీజేపీ, 8 కాంగ్రెస్, 1 ఎంఐఎం కొట్టేసింది. మీకు 0 అంటే అసెంబ్లీ ఎన్నికల్లో చాప చుట్టేశారు ప్రజలు, మీకు పార్లమెంట్ ఎన్నికల్లో చాప చుట్టేశారు. ఇక పార్టీ పరిస్థితి ఏంటి? ఏమైతుందండి పార్టీ పరిస్థితి? 1 or none పార్లమెంట్ ఎలక్షన్ సీటు రాకపోవడం వల్ల పార్టీ ఏమేమో మనుగడలు లేకుండా అయితే పోదు. కానీ తెలంగాణ వాయిస్ వినిపించడానికి పార్లమెంట్లో ఒకరైనా ఉండాలి. అవసరం లేదండి. నేను ఏమంటున్నానంటే తెలంగాణ వాయిస్ పార్లమెంట్లో వినిపించాల్సిన పరిస్థితి ఉండే కానీ ప్రజలు వద్దనుకున్నారు. దానికి మేము బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించారు అంటే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి రెండింటి వైపు ప్రజలు జీలిపోయినారు. ఆ మోడీ, యాంటీ మోడీ. కాబట్టి ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే కొన్ని సీట్లు వచ్చినాయి, ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళకి సీట్లు వచ్చినాయి. తటస్థంగా ఉన్న వాళ్ళందరూ దెబ్బతిన్నారు. ఓకే, వైఎస్ఆర్సీపీ అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, నవీన్ పట్నాయక్ అనుకోండి, మాయావతి అనుకోండి, ఏ కూటమిలో లేని వాళ్ళందరూ కూడా దెబ్బతిన్నారు. ఓకే, సో ఇది రాజకీయంగా జరిగిన పరిణామం. దానికి భయభ్రాంతులు చేసేసి మా పార్టీ ఏదో అయిపోయిందని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదండి. అంటే కేటీఆర్ బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత మీకు కేటీఆర్ గారితో మంచి అనుబంధం ఏర్పడింది. అసలు కేటీఆర్ గారు చాలాసార్లు అన్నారు ఎల్బీ నగర్కి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా, ఏదన్నా సమస్య ఉన్నా సమస్య పరిష్కారం కోసం కత్తి మెడ మీద పెట్టి మరీ పని చేయించుకుంటాడు సుధీర్ రెడ్డి గారు, అంత తేలిక మొదటి వ్యక్తి కాదు ఈయన అనేసి అందరూ అనుకున్నారు. బీఆర్ఎస్ ఈసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీరు మంత్రి అవుతారు, మరింత అభివృద్ధి జరుగుతుందని అనుకున్నారు. సరే, మరి సమయము కాలం చిన్న చూపు చూసింది అనుకోవచ్చు. అధికారంలోకి రాలేదు కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు మీరు. అంటే అర్బన్లో ఉన్నారు, ఎమ్మెల్యేగా అయిపోయారు. అయితే ఇప్పుడు రాను పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా అవుతోంది. కవిత గారు చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నారు. త్వరలో కేసీఆర్ గారిని కూడా ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే నోటీసులు ఇచ్చారంటే ఈ గొర్రెల పథకంకి సంబంధించిన స్కామ్ 700 కోట్ల స్కామ్ జరిగింది. మనీ లాండరింగ్ స్కామ్ ఒకటి, ప్లస్ విద్యుత్ కొనుగోలు, చండీగఢ్కి సంబంధించి విద్యుత్ కొనుగోలు, ఇక కాళేశ్వరం ప్రాజెక్టు, వీటన్నిటికి సంబంధించి ఉచ్చు బిగిస్తున్నారు కేసీఆర్ గారి చుట్టూ. కేసీఆర్ గారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారు అన్న వార్తలు అయితే బయట వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ గారిని ఆ పరిస్థితి, కేసీఆర్ గారికి ఆ పరిస్థితి వస్తే మీలాంటి వారి పరిస్థితి ఏంటి? అంటే ఏమవుతుందంటే ఎట్లా అరెస్ట్ చేస్తారంటే, అంటే అరెస్ట్ చేసి అంత ఈజీగా ఉంటుందా అండి? అంటే ఇప్పుడు దాంట్లో నిజాలు వెలికి తీయాలి, ప్రజలకు చెప్పాలి నిజం. దాని తర్వాత ఏమన్నా దాంట్లో బలం ఉంటే అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు విద్యుత్ కొనుగోలు అంటే ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం కొనుగోలు చేసింది, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం కొనుగోలు చేసినప్పుడు అంత వైట్ ట్రాన్సాక్షన్ అవుతుంది, చెక్ రూపంగానే అవుతుంది. అందులో ఏముంటుందంటే నాకు అర్థం కాదు. పోనీ నేను ఒక ప్రైవేట్ సంస్థ దగ్గరికి వెళ్ళి చేసిన, మీ దగ్గరికి వెళ్ళి తక్కువ ధర తీసుకుని నేను ఎక్కువ ధర చెప్పుకుని 4 పైసలు మిగిల్చుకున్నా అంటే కనీసం ఏమన్నా అర్థం ఉంటుందండి? గవర్నమెంట్ కొన్నప్పుడు అందులో ఏముంటుందండి? ఒకసారి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆధారాలను దొరికిన తర్వాతనే అరెస్ట్ చేశారా? ఫస్ట్ విచారించేసి అరెస్ట్ చేసేసారా?
లేదండి, అందులో కొన్ని ఆధారాలు తీసుకున్నారు, దాని తర్వాత అరెస్ట్ చేశారు, దాని తర్వాత ఇప్పుడు అన్ని ఆధారాలు సమర్పించి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. చాలా కేసులు వీగిపోయాయి కదా, చాలా కేసులు ఒక్కొక్కటి జగన్ గారి కేసు చాలా కేసులు వీగిపోయి బ్యూరోక్రాట్స్ అంతా కూడా బయటకు వచ్చేసారు కదా. ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటే ఏముంది, కేంద్రం అనుకుంటే కేసీఆర్ గారిని లోపల పెట్టాలి అని అనుకుంటే ఖచ్చితంగా లోపల పెడతారు కదా. అంటే ఇప్పుడు మీరు అంటున్నది 100% కరెక్ట్ అనుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్ గారిని లోపల పెట్టాలని అనుకుంటున్నారు. మరి అది జరిగితే ఏంటి మీ పరిస్థితి? ఏమైతే పోరాడతామండి, పోరాడతాము, పోరాడతాము, అన్యాయాన్ని ఎదిరించి మళ్ళీ నిలబడతామండి. పోరాటంతోనే మీ జీవితం అంతా వెళ్ళిపోతే ఇంకా మీ నియోజకవర్గ అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? ఉంటుంది, కొన్నిసార్లు జరుగుతుందండి. ఇప్పుడు నియోజకవర్గం అభివృద్ధి అంటే నియోజకవర్గం మేజర్ ఇష్యూస్ నేను చేసేసండి. ఇక రోడ్లు, డ్రైనేజ్ చిన్న చిన్న రోజు రొటీన్ జరిగేటి, అంటే 365 రోజులు ఉండేటి ఆ సమస్యలు ఉంటూనే ఉంటాయి. అవి నడుస్తూనే ఉంటాయండి, అది పెద్ద సమస్య ఏం కాదు. ఇక నా దగ్గర మిగిలిపోయింది ఒకటే అండి, ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సింది ఒకటే ఉందండి, ఫ్లవర్ గార్డెన్. ఆటోనగర్ డంపింగ్ యార్డ్ని ఫ్లవర్ గార్డెన్గా తీర్చిదిద్దాలంటే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి, దానికి ఒక 50 కోట్ల 100 కోట్ల ఫస్ట్ ఇవ్వాలి, మొదలు పెట్టాలి. ఆ ఒక నిర్ణయం తప్ప ఇంకా వేరేదేం లేదు. పూర్తి చేయిస్తారు మీరు? నేను ఈ ప్రతిపక్ష శాసనసభ్యునిగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి చేపిస్తా అని చెప్పి గట్టి నమ్మకం నాకుంది. ఓకే, అంటే ముఖ్యమంత్రి గారితో గతంలో మీకున్న అనుబంధం వల్ల కారణం వల్ల అంటారా? అంటే ఆ కారణం ఒక్కటే కాదండి, నేను అనుకుంటున్నా ముఖ్యమంత్రులు అనే వ్యక్తులు, అంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వాళ్ళు ఎవరన్నా ఒకరు మంచి ప్రపోజల్ తీసుకుపోతే చేస్తారన్న నమ్మకం నాకుంది. ఈ ముఖ్యమంత్రి కూడా చేస్తారన్న నమ్మకం నాకుంది. ఇదేదో నా సొంత కోసం కాదు, ఒక మంచి ప్రపోజల్ హైదరాబాద్ నగరానికి ఒక పేరు వస్తుంది. అది ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది ఉన్నింది, ఆ తర్వాత ఆ పరిస్థితి లేదు కదా. తెలుగు రాష్ట్రాల్లో పార్టీలుగా విభజించి ఉన్నదండి. మనం తీసుకుపోయే ప్రపోజల్స్, ఆ యొక్క ప్రపోజల్ బాగుంటే ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తాడు, ఈ ముఖ్యమంత్రి కూడా చేస్తాడని నమ్మకం నాకుంది. మరి ఇన్ని విషయాల్లో మీరు ఇంత స్పీడ్గా ఉండి ఇంత నిక్కచ్చిగా ఉన్న మీరు ఈ వాసవి కన్స్ట్రక్షన్ విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారంటున్నారు? ఏం లెక్కిస్తాం, మేమేం లెక్కిస్తున్నాం అంటే వాసవి కన్స్ట్రక్షన్కి సంబంధించి గతంలో వాళ్ళు ప్రభుత్వం నుంచి లీజు, 1962లో జరిగిన ఒప్పందం తర్వాత ఇక్కడికి లీజుకి వచ్చింది అది ప్రభుత్వ స్థలాన్ని. అక్కడ ఒక పరిశ్రమ నిర్మించడానికి ఉపాధి అవకాశాలు కల్పించే ఒక ఇండస్ట్రీ నిర్మాణానికి మాత్రమే ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇచ్చింది లీజ్కి. కానీ అది వాసవి కన్స్ట్రక్షన్ ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్స్, విల్లాస్ కట్టేస్తున్నారంట, భవంతులు కడుతున్నారంట, ఇండస్ట్రీ కాకోకుండా అది ఒక బిజినెస్ పర్పస్ వాళ్ళకి. అయినప్పటికీ కూడా మీరు చూస్తూ ఉండిపోయినారు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటున్నారు కదా. లేదండి, తప్ప అంటే ఇప్పుడు వాసవి కన్స్ట్రక్షన్స్ కట్టే ల్యాండ్ నా నియోజకవర్గం పరిధిలోకి రాదు ఫస్ట్. ఓకే, ఇట్లనే ఒక మిత్రుడు చేసి తీసుకొచ్చి ఒక కంప్లైంట్ ఇయ్యండి మీరు, అంతా అవకతవకలు అంటే నేనే కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది. ఓకే, గవర్నమెంట్కు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా సేకరించి నాకు ఇస్తే అదే కంప్లైంట్ నేను ఇచ్చిన, తీసుకుపోయి కలెక్టర్ గారిని కలిసిన, ఇదంతా జరిగింది. నాతో పాటు నేను మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి గారికి చెప్తే సబితా ఇంద్రారెడ్డి గారు కూడా కంప్లైంట్ ఇచ్చిన, ఎందుకంటే ఆమె నియోజకవర్గంలోకి వస్తుంది. ఇచ్చినాం, దాని మీద గవర్నమెంట్ ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాల్సింది. మా సైడ్కి వెళ్ళి మేము మాకు వచ్చిన వివరాల ప్రకారం, మాకు తెలిసిన సబ్జెక్ట్ ప్రకారం కంప్లైంట్ లాడ్జ్ చేసినాం. ఇక గవర్నమెంట్ చూడాలి. కేటీఆర్ గారితో ఇప్పటికీ ఆ సంబంధాలు అట్లే ఉన్నాయా? సంబంధాలు ఎక్కడ, మానవ సంబంధాలు ఎక్కడ పోతాయి? బిజినెస్ సంబంధాలు కూడా ఉన్నాయంట కదా మీకు కేటీఆర్ గారు? బిజినెస్ సంబంధాలు అంటే వ్యాపార సంబంధాలు ఏముంటాయండి, వారితో మాకు రాజకీయ సంబంధాలు. ఎల్బీ నగర్లోనే అసలు అందరూ గర్వించదగ్గ స్థాయిలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు కదా మీరు, టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం ఎంతవరకు వచ్చిందంటారు అది? ఇప్పుడు 5 అంతస్తులు రూఫ్లు పడిపోయినాయండి, ఇంకో దాదాపు ఇప్పుడు ఇంకా 9 అంతస్తులు ఇప్పుడు రూఫ్లు పడాలి. ప్రభుత్వ హయాంలో అది పూర్తి అవుతుంది, పూర్తి చేయించగలను అన్న నమ్మకం మీకుందా? 100% ఉందండి. ఎమ్మెల్యేగా ఆ శిలాఫలకంపై మీ పేరు చూడొచ్చా ప్రారంభోత్సవం రోజు? లాస్ట్ టైం మీరు ఫుట్టింగ్స్ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు. ఓకే, మళ్ళీ నా శిలాఫలకం మీద నా పేరు మీరు చూస్తారని చెప్పి ఆ రోజు చెప్పిన. ఓకే, ఖచ్చితంగా మీరు శిలాఫలకం మీద చూస్తే మళ్ళీ 2023కి మళ్ళీ 2028కి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా. లేదండి, అంటే ఇప్పుడు మనకు స్టార్ట్ అయిపోయి దాదాపు 8 నెలలు 9 నెలలు 5 అంతస్తులు అయిందండి. ఇప్పుడు ఇంకా దాదాపు 48 నెలలు నాకు టైం ఉందండి. ఓకే, ఈ 48 నెలల్లో కాకుండా ఇంకొక 24 మంత్స్లో అయిపోతుంది. మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, అసలు పార్టీ మారను, నేను చేయాల్సి ఉన్న పనులన్నీ పెద్ద పెద్ద పనులు నేను ఎప్పుడో చేసేసాను, సీఎం స్థాయిలో ఇవి చిన్న చిన్న పనులు ఉండి అవి వెయిట్ చేస్తాను, చేయకపోతే పోరాటం ద్వారా చేయిస్తానని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా. మరి బయట అయితే ఒక బలమైన చర్చ, సుధీర్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఎర్రబల్లి దయాకర్ గారు, చాలామంది ఉన్నారు, ఒక 20 మంది, ఇదంతా ఒక కూటమిగా ఏర్పడ్డారు. అటు బీజేపీకి పోతామా, ఇటు కాంగ్రెస్ పోతామా అని ఇంకా చర్చోపచర్చలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ తోటి నాకు ఉన్న అనుబంధం అట్లా ఉండే అండి. ఓకే, కాంగ్రెస్ పార్టీతో నేను ఏదో ఒక 10 సంవత్సరాలు అంటే 3.5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, 35 ఇయర్స్. నా NSCIలో నేను జాయిన్ అయ్యేప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి
చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. అందులో చాలామంది మిత్రులు ఉన్నారు, చాలామంది రమ్మన్నారు, చాలామంది ప్రెషర్ చేస్తున్నారు. చేసి కూడా అలసిపోయి సైలెంట్గా కూర్చున్నారు. సరే, ఆ ప్రక్రియలో వాళ్ళు ఏమన్నా మాట్లాడుంటే మాట్లాడండి, సుధీర్ రెడ్డితో మాట్లాడినా, అడిగిన రమ్మని చెప్పినా అని చెప్పి వాళ్ళు అని ఉండొచ్చు. అంతేగాని నేనేం చెప్పిన సంగతి వాళ్ళు చెప్పరు కదా. సుధీర్ రెడ్డి మాత్రము కారులోనే ఉంటారు, కారు దిగరు. కారులోనే ఉంటాం. ఫస్ట్ కారు దిగరు, కారులో మాత్రం ప్రయాణం చేస్తారు. షేక్ హ్యాండ్ హీరో. షేక్ హ్యాండ్ అంటే ఎట్లుంటుందండి? ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోవాలండి, నా నియోజకవర్గం పనులు ఉన్నాయి, అది మామూలే. పోతే ఏముండదు, అప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తాం ముఖ్యమంత్రి గారు. రెడ్డి గారు కలిశారు, సునీతా లక్ష్మారెడ్డి గారు కలిశారు, చాలా మంది పోయి కలిశారు. అది రెండు కలిసినప్పుడైతే చర్చలు అయితే వచ్చాయి బయటకి. అయిపోయి పార్టీ మారేస్తున్నారు వచ్చారు. మీరు కూడా ఒకసారి కలిశారు లేదా? కలవలేదు. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఓకే, కలవలేదు కాబట్టి ఇంతవరకు మీ గురించి వార్తలు రాలేదు. కానీ బయట అయితే ప్రచారం చాలా బలంగా ఉంది. కలవలేదు కానీ కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తా. ఎందుకు కలుస్తారు? అరే, నా నియోజకవర్గం సమస్యలు ఉన్నాయండి. ఓకే, నా నియోజకవర్గం సమస్యలు ఉన్నాయి. నా శాసనసభ్యునిగా నేను పోయి ముఖ్యమంత్రి గారిని అడగాలి. వారు అత్యున్నత పీఠం మీద కూర్చున్నారు ఇప్పుడు, కాబట్టి ఆ సమస్యలు తీసుకుపోయి ప్రస్తావిస్తా. ఎందుకంటే వారికి కూడా బాధ్యత ఉన్నదండి. నా నియోజకవర్గానికి అయితే ఉన్నదో అది మల్కాజ్గిరిలో ఒక అంతర్భాగం. వారు ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. వారు రుణపడి ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీకి. కాబట్టి రుణం తీసుకునే సమయం ఈ విధంగా వచ్చింది. చేస్తారంటారు. ఎన్నికలకు ముందు మీరు రేవంత్ రెడ్డి గారి మీద, మధు యాష్కి గౌడ్ గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు కదా మీరు. అవన్నీ మనసులో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు మీకు సహకరిస్తారంటారా? అంటే ఏముందండి, ఇప్పుడు అన్ని మీరు రికార్డులు తీసి చూడండి. ఒకటొకటి ఎవరైనా సరే ఒకరు మాట్లాడినాక నేను జవాబు చెప్పిన. కరెక్ట్. నేనే ఫస్ట్ విమర్శించలే. కరెక్ట్. అవతల వాళ్ళు విమర్శించినాక నేను విమర్శించిన. నా రాజకీయ జీవితంలో నాకు ఇప్పటిదాకా ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పటి నుంచి అన్నీ తీయడండి. ఎవరి మీద నేను నోరు మారేసుకోను. కానీ ఎవరైనా నా మీద నోరు మారేసుకుంటే అంతకన్నా ఎక్కువ గట్టిగా జవాబు చెప్తా. నా తత్వం అది. కారు టైర్లలో గాలి రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇక పూర్తి స్థాయిలో తగ్గేంత వరకు ఎవరు కూడా నిలబడేది, కారు దిగి వెళ్ళిపోతున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు సకల జనుల సమ్మె అంటూ ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని సంఘాలను కాబట్టి అన్ని సామాజిక వర్గం అందరినీ కూడా ఒక తాటికి పై తెచ్చి ముందుకు తీసుకెళ్ళింది తెలంగాణ ఉద్యమం. మరి ఈ రోజు చూసి ఆ ఉద్యమం నాయకుడు కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? కారులో అసలు గాలి తగ్గిపోతుంది, అసలుకి మొత్తం టైర్లలో గాలి అంతా తగ్గిపోతుంది. ఏ జనులు కూడా మీ వెంట లేరు. అసెంబ్లీ ఎన్నికల్లో మీకు చాప చుట్టేశారు, పార్లమెంట్ ఎన్నికల్లో చేశారు, అసలు బోనీని లేకుండా చేశారు. కనీసం తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటుందా అన్నది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఎట్లానండి నాగరాజు గారు, మీరు అసెంబ్లీ ఎలక్షన్లో 39 సీట్లు గట్టబెట్టినండి మాకు. ఓకే, మీరు అన్నట్టు ఏదో ఇప్పుడు జగన్ పరిస్థితి ఒక 5వ 10వ ఉంటుందని మీరు ఆ మాట అనొచ్చు. 11 అండి, వాళ్ళు 5వ 10 11 అంటే కూడా మరీ 11 ఉన్నాయండి. మీకు ఏం చేస్తారండి? 39 సీట్లు మాకు కట్టబెట్టింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీయే. ప్రధాన ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు మంచి వక్తలు ఉన్నారు అందరూ కూడా. ఈ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏమాత్రం కూడా వాళ్ళు నెరవేర్చకుంటే వెంటనే నిలదీసి మళ్ళీ ప్రజలకు ఫలాలు అందజేసే సమర్థులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి మా పార్టీ పని అయిపోలేదు. గాలి తగ్గిపోతే మెయింటెనెన్స్ సమస్య ఉంటే అప్పుడు గాలి కొట్టుకుంటాము, మళ్ళీ గాలి కొట్టుకుంటాం, మళ్ళీ అందుకే కదండి కొట్టే వాళ్ళని చాలా మంది ఉన్నాం. గాలి కొడతాం, మళ్ళీ మా బండి నడిపిస్తాం. అంతే. గాలి పోయితే మళ్ళీ గాలి కొట్టుకుంటే శక్తి మీకుంది కారు ఉన్నదండి, 100% అండి. అంటే ఇప్పుడు ఎల్బీ నగర్ లో ఇంకా మరింత అభివృద్ధి జరగాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఈ 5 ఏళ్లలో గతంలో చేసిన అభివృద్ధి అయితే గతంలో చేసిన అభివృద్ధికి ఇప్పటికీ అభివృద్ధికి తేడా ఏంటంటే గతంలో పెద్ద పనులు చేసినాం. ఇప్పుడు మిగిలిపోయినాయండి రొటీన్ మెయింటెనెన్స్, అంటే డైలీ జరగాల్సిన రోడ్లు, డ్రైనేజీ, వే కార్యక్రమాలు. కాబట్టి ఈ కార్యక్రమాలను ప్రత్యేకమైన ఫోకస్ చేసి ఈ 6 నెలలు నేనేం టచ్ చేయలేదు. ఎందుకంటే నేను గెలవగానే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అందరు ఆఫీసర్లు మారుతారన్న సంగతి నాకు తెలుసండి. అందుకోసం అందరు ఆఫీసర్లు మారుతూ నేను ఏ ఆఫీసర్ దగ్గర పోయి ఒక దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టి ఒక సమూహాన్ని ఒక దగ్గర చేర్చి వాళ్ళ కింద ఉన్న హైరార్కీ ఆఫీసర్ అందరిని పిలిచి ఈ ప్రపోజల్స్ కావాలంటే ఒక నెల రోజుల్లో వాళ్ళు మారిపోయే అవకాశం ఉండే. కాబట్టి వేచి చూసినాను. అందరు ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ లోపుగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. మొన్న June 4th వరకు కోడ్ ఉండే. కాబట్టి June 4th దాకా వెయిట్ చేసిన. June 4th అయిపోగానే నా కార్యాచరణ మొదలుపెట్టిన. ఇప్పుడు ఏమేం కావాలి, ఎట్లా కావాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లు తిరుగుకుంటూ అన్ని డిపార్ట్మెంట్లలో శాంక్షన్స్ చేయించుకుంటూ వస్తున్నాయి ప్రస్తుతానికి. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ శాంక్షన్ చేపిస్తా, మంచి ప్లానింగ్ తోటి ఎల్బీ నగర్ని డెవలప్ చేస్తా. ఇంకా 2-3 ఫ్లైఓవర్లు ఆడ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో ఫ్లైఓవర్ పని స్టార్ట్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినప్పుడు నేను అడగాల్సిన 2-3 పనులే ఉన్నాయి. ఒకటేమో ఫ్లవర్ గార్డెన్, ఇంకా 2-3 ఫ్లైఓవర్లు అడుగుతా. అంటే ఇంతకుముందు మీరు ఫ్రూట్ మార్కెట్ని కూడా ఇతర వేరే చోటికి తరలించాలనేది కూడా డిమాండ్ ఉంది కదా, ఇప్పుడు అది పూర్తయిందా?
అది కూడా రిప్రజెంట్ చేస్తాం ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే అది చేస్తే ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుందండి, చాలా మంచి పేరు వస్తుంది. సరే ఇప్పుడు మీకు రావడం కన్నా ప్రభుత్వానికి ఎక్కువ పేరు వస్తుంది. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అంత బ్రహ్మాండమైన ఫ్రూట్ మార్కెట్ కడితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మంచి పేరు వస్తుందని చెప్పేసి నేను సైలెంట్ ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వానికి వస్తే నాకేందని మీరు అనుకుంటున్నారు. ఆ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా ప్రజలకు మంచి జరుగుతుంది దానివల్ల. కాబట్టి ఆ ప్రభుత్వానికి సలహా ఇస్తా, మీరు అది చేయండి అని చెప్పి సలహా ఇస్తా, అది అందరికీ ఉపయోగం. కాబట్టి ఆ ప్రభుత్వానికి సలహా ఇస్తే అది చేయండి, ఆ మార్కెట్ చేయండి అని చెప్పేసి చెప్తా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మంచి కార్యక్రమం, అప్రిషియేట్ చేయాల్సిన కార్యక్రమం. గతంలో మీరు దానికి చైర్మన్గా ఉన్నారు కదా, మూసీ ప్రక్షాళన బోర్డు. అప్పుడు కొంతమందికి అంతా ప్లానింగ్ చేశాము, కొంతమందికి పని జరిగింది. ఇప్పుడు వారు దాన్ని ఏమాత్రం కూడా తగ్గకుండా మొత్తం స్పీడప్ చేసి తీసుకుపోతున్నారు. మంచి విషయం కదండి. అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క 100 రోజుల పాలనపై మీ కామెంట్ ఏంటి? 100 రోజుల పాలన ఏం చెప్పాలండి, 100 రోజుల పాలన మూసీ డిసిషన్ తీసుకుంటూ మంచి డిసిషన్ అని చెప్తున్నా కండి, మంచి డిసిషన్ తీసుకుంటూ. మరి 100 రోజుల పాలన కన్నా 180 రోజుల పాలన ఏందని చెప్పేసి అంటే కొన్ని మైనస్ మార్కులు ఉంటాయి. ఎందుకంటే అన్నయ్యన్ని కూడా ప్రామిసెస్ ఇంకా డెలివరీ చేయాలి. ఆగస్టు 15th అని చెప్తున్నారు. సరే ఆగస్ట్ 15th దాకా వెయిట్ చేస్తామండి. అంటే ఏమైంది, ఈరోజు చేస్తున్నారు ఏం చేయలేదని చెప్పేసి అన్ని వెంటబడము. ఇంకా కొద్ది రోజులు గ్రేస్ పీరియడ్ ఇస్తాం, ఇచ్చినాక దాని తర్వాత మాట్లాడతాం. కానీ 100 రోజులు అంటే హరీష్ రావు గారు ఆల్రెడీ చెప్పారు కదా, ఆగస్టు 15 డెడ్ లైన్ అంటున్నారు కదా. ఆ డెడ్ లైన్ తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డి గారి యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు డెడ్ లైన్లో చేసేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మేము మాట్లాడడానికి ఏముండదు. ఓకే, ఎందుకంటే డెడ్ లైన్ పెట్టిన ముఖ్యమంత్రి గారు చేసేసిండ్రు, మేము మాట్లాడే అవకాశం కూడా ఉండదు. చేయకపోతే ప్రజలని మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజల పక్షాన మేము మాట్లాడతాం. 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీ అంతే. ముఖ్యంగా రుణమాఫీ ఇంక మిగతా 6 గ్యారెంటీల విషయం కూడా అన్ని చేయాలండి. ఇప్పుడు మీరు 6 గ్యారెంటీలో మొన్న మాకు వర్తించాయని చెప్పినారు. 6 గ్యారెంటీలో మాకు వర్తించేటి కూడా అండి. మహిళలకు 2500 ఇస్తున్నారు, మాకు వర్తిస్తాయి. పెన్షన్లు డబల్ చేస్తానని చెప్పి అవి మాకు వర్తిస్తాయి. ఇవన్నీ తులం బంగారం ఇస్తానండి, అవి మాకు సిటీకి వర్తిస్తాయి. ఇవన్నీ చేయలేదు. కానీ చేయలేదని చెప్పేసి ఇంకా తొందరగా బట్టి మేము మాట్లాడడం బాగుండదు. ఇంకా కొద్ది రోజులు వేచి చూస్తాం. ఇప్పటికే ప్రతి నెల కూడా అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉంది కదా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికీ. మరి తులం బంగారు, రుణమాఫీలు, దాదాపు ఇప్పుడు రుణమాఫీ అంటే 2018 ఎన్నికల నాటికి ఇచ్చిన హామీ ప్రకారం తీసుకున్నా కూడా నాకున్న సమాచారం 37,000 కోట్లు కావాలంట. 36,000 కోట్లు. సరే 36,000 కోట్లు, 1000 అటు ఇటు 36,000 కోట్లు కావాలి. మళ్ళీ తులం బంగారు, వీటన్నిటికీ సాధ్యపడుతుంది అంటారా? అంటే ఇప్పుడు అప్పులు తెచ్చుకొని రాష్ట్రం భారతదేశంలో ఏది లేదండి. అప్పు తెచ్చుకుంటూనే మనం సంపదను సృష్టించుకోవాలి. సృష్టించిన సంపదని పేదలకు పంచాలి. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా సరే రెవెన్యూ జనరేషన్ మీద కూడా దృష్టి పెట్టాలి. రెవెన్యూ జనరేషన్ చేయాలి. ఇప్పుడు అందుకోసమే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతూ అంటున్నాడు. దాని మీద 10,000 కోట్లు ఎక్కువ వస్తాయేమో రిజిస్ట్రేషన్. ఎక్సైజ్ పాలసీని ఎట్లా చేస్తారేమో. అంటే రెవెన్యూ సంపద సృష్టించుకోవాలి, సృష్టించిన సంపదని ప్రజలకు పంచాలి. సో అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఉంటుంది. లేదా సంపద సృష్టించాము ఉన్నదంతా పంచుతామంటే మనకు మొన్న ఎన్నిక ఒకటి భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలి. ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ఎందుకంతా అంటే కేవలం డబ్బులే పంచుకుంటూ పోతాను, నేను ఏం చేయను అని చెప్పేసి అంటే ప్రజలు తిరస్కరించింది. కానీ ప్రజల తీర్పు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొన్ననే అయిన తీర్పు. ఓవరాల్గా ఏపీ ఎన్నికల ఫలితాల గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఆ రాజకీయాలకు నేను ఎక్కువ పోనండి. కానీ జగన్ గారు దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినాము, గెలుస్తామని చెప్పేసి చాలామంది ఉండే. 2 వర్షన్స్ గెలుస్తారు, ఓడిపోతారన్న వర్షన్ ఉండే. అల్టిమేట్లీ ప్రజల తీర్పుతోటి మన రిజల్ట్ మనం చూసినాం. కాబట్టి కేవలం సంక్షేమ పథకాలకు ఓట్లు రావు అన్న సంగతి ఈ ఎన్నికతోటి తెలిసిపోయింది. మరి దేనివల్ల ఓట్లు వస్తాయంటారు? అంటే సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యమండి. మరి తెలంగాణలో ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందంటారా? జరుగుతుందేమో చూద్దామండి. ఇప్పుడు 6 నెలల్లో చెప్పలేం కండి. ఇంకొక 3-4 నెలలు పోతుంది, గ్రేస్ పీరియడ్ ఇద్దాము. జరగకపోతే చెప్పినాక మీకు పోరాటం చేస్తామని. ఖచ్చితంగా కారులోనే ఉంటారు, కారు దిగకుండా పోరాటం చేస్తారు. కారు దిగకుండా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటేనే పోరాటం చేసి పనులు చేసుకుంటామండి. చాలా బాగా చెప్పారు. ఇకపోతే ఏపీలో ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన శిష్యుడు అంటే రేవంత్ రెడ్డి గారి కోపం వస్తుందిలేండి. మన ఇంటర్వ్యూలోనే వార్నింగ్ ఇచ్చారు ఆయన. అంటే ఆయన స్నేహితుడు అనుకోవచ్చు, స్నేహితుడు కొల్లీగో ఏదైనా అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు అతి సన్నిహితుడు అని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఇద్దరు అంటే పరస్పర అవగాహన బాగా ఉంటుంది. వీరి వల్ల తెలంగాణకు లాభిస్తుంది అంటారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి వల్ల తెలంగాణకి ఏమైనా లాభిస్తుందా? రేవంత్ రెడ్డి గారి వల్ల ఏపీకి ఏమైనా లాభిస్తుంది అంటారా? అంటే లాభం అదే పక్కకు పెట్టండి. ఎప్పుడైనా
నైబరింగ్ స్టేట్స్ వాళ్ళు మంచి రిలేషన్ తోటి మెయింటైన్ చేసి ఉంటే బాగుంటుందండి, వాతావరణం బాగుంటుంది. ప్రతిదానికి గొడవలు పెట్టుకుంటే ఏమవుతుందంటే సమాజం చీలిపోయి అయోమయం అవుతుంది. కాబట్టి రాష్ట్రాల డెవలప్మెంట్ గురించి ఇద్దరు నాయకులు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతేనా? సరే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మంచి నైబర్ సీఎంస్ కదా, ఇద్దరు మధ్య పరస్పర అవగాహన బాగున్నది. ఈయన వాళ్ళింటికి భోజనానికి వెళ్ళేది, ఆయన వీళ్ళింటికి భోజనానికి వెళ్ళేది, చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఇద్దరు కూడా ఈరోజు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది కదా. ఎందుకండి ఇప్పుడు ఇద్దరంటే సరే అయిపోయింది. ఇప్పుడు కాలచక్రం ఎట్లా ఏ విధంగా ఉంటుంది, అన్నిసార్లు అధికారంలో మనం రాముగండి, ఇంటికే పరిమితం అయితే ఆడికే చాప్టర్ క్లోజ్ కాదు కండి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాము తప్పనిసరిగా. వీళ్ళందరూ ఆఫ్టర్ ఆల్ మనం అంతా ఉమ్మడి స్టేట్గా అండి, ఈరోజు మన శత్రువులు కాదు కండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందంటే సంతోషించే వాళ్ళ దాంట్లో మేము కూడా బాగుంటాము. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, భవిష్యత్తులో బీజేపీ క్యాప్చర్ చేయాలని చూసాను. దక్షిణాదిలో హైదరాబాద్ పైన మంచి పట్టు సాధించారు. గతంలో 3 పార్లమెంట్ ఉంటే ఇప్పుడు 8 పార్లమెంట్కి అయ్యారు. అసెంబ్లీ సీట్లో కూడా పెంచుకుంది. జిహెచ్ఎంసీలో కూడా వాళ్ళు కార్పొరేటర్లు ఎంతమంది గెలిచారో మీకు తెలుసు. ముఖ్యంగా హైదరాబాద్ పైన ఫోకస్ పెడుతుంది బీజేపీ. మరి ఆ బీజేపీ ఫోకస్ పెడుతున్నప్పుడు కారు ఎట్లా వేగం పెంచుతుంది అంటారు అసలుకి? అంటే నేను చెప్పినకండి 2 జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీని మింగేద్దామని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఓకే, ఆ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. కొంత మటుకు సఫలీకృతం అయింది కూడా. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందింది, అసెంబ్లీ ఎలక్షన్స్లో మా ఓట్ బ్యాంక్ తీసుకుని కాంగ్రెస్ లబ్ధి పొందింది. ఇక అంతే అయిపోయింది, పులి స్టాప్ పడ్డది. ఇక ఫర్దర్ లబ్ధి అనేది వాళ్ళకి ఏమి ఉండదు. మళ్ళీ మేము మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావడమే తప్ప వేరే ఏం పరిణామం ఉండదు. అంటే బీఆర్ఎస్ని ఇంకా బౌన్స్ బ్యాక్ కానికుండా చేయడానికి ఇంకొక చర్య కూడా చేస్తున్నారు. అంటే 2028 ఎన్నికల్లో, అంటే ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ ఏపీలో బరిలో అధికారంలో ఉందో అదే ఎన్డీఏ కూటమి, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ తెలంగాణలో కూడా పోటీ చేయాలి, కాంగ్రెస్ పార్టీకి సమాంతరంగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బరిలోకి దిగాలనేది చూస్తుందంటారు. అప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏమంటారు? ఉంటుందండి, ఎట్లాగో వ్యూహం పడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎటుపడి ఇప్పుడు ప్రాంతీయ పార్టీని మింగాలని చెప్పి ప్రయత్నం ఏమో ఆపరు, కానీ చేస్తూనే ఉంటారు. ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. దానికి రకరకాల వ్యూహాలు పంతూనే ఉంటారు. ఎందుకంటే మా ఓటు బ్యాంకు లాక్కొని వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మనం ఆపలేమండి, అది 2 పార్టీలు చేస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా సుధీర్ రెడ్డి గారు మాత్రం కారులోనే ఉంటారు, దిగరు కదా పక్కా. నేను పదే పదే అడుగుతున్నా, ఎందుకంటే నాకు బలమైన సమాచారం ఉంది. సుధీర్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు త్వరలో. అందుకు నేను మీకు ఇంతకుముందు చెప్పినా కండి, ఇప్పుడు లాస్ట్ డిసెంబర్ 3 నుంచి ఈ ప్రశ్నకు జవాబు చెప్పి అలసిపోయినండి నేను. ఓకే, నేను చెప్పే కారులో వండుకుంటేనే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే నా పనులు చేసుకుంటాను, కారులో పోతూ నా నియోజకవర్గ పనులు చేసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి గారు. చూద్దాం మీరు కారులో ప్రయాణం చేస్తూనే షేక్ హ్యాండ్ ఇస్తూ డెవలప్మెంట్ చేస్తారా, లేదంటే కారు దిగి షేక్ హ్యాండ్ ఇస్తారా అనేది. ఒకవేళ పొరపాటున కారు దిగి షేక్ హ్యాండ్ ఇస్తే మాత్రం ఈ వీడియో వైరల్ అవుతుంది. నేను అనుకోని మీకు చెప్పిన ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్పదలుచుకోలేదు, చెప్పి బేజార్ అయిపోయినా. చెప్పొద్దండి, ఇక ఇది ఫైనల్. నేను కూడా మళ్ళీ ఇంటర్వ్యూలు అడగను. మీరు ఒకవేళ కారు దిగి షేక్ హ్యాండ్ ఇస్తే మాత్రం ఈ వీడియో వైరల్ అవుతుంది. నాగరాజు గారు ఫస్ట్ ప్రమాణం చేయించింది మీరే. నేను ఎక్కడ నా జీవితంలో ప్రమాణం చేయలేదు, మీకే చేసిన ఫస్ట్ ప్రమాణం. సరే, చూస్తే ఆ ప్రమాణం మేరకు మీరు అలాగే కొనసాగుతారా లేదా అన్నది కూడా కాలమే నిర్ణయిస్తుంది. చూద్దాం. ఖచ్చితంగా అయితే మీరు ఒక ఎమ్మెల్యేగా మాత్రము గతంలో అభివృద్ధి అంటే ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డి గారు అంటే ఎల్బీ నగర్ ఎలా ఉందో, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సుధీర్ రెడ్డి గారు అలాంటి పేరే తెచ్చుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అది మీరు సాధించి తీరుతారని కూడా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.